ప్రసన్న. మాకు ఇట్లా దాన కర్మాలు చేసేకి ఇట్లా పెద్ద మనుషులు వచ్చి ఇచ్చినారు. చాలా ఆపుతుంది, చాలా సంతోషమైంది. నా పేరు షేక్ సత్తార్ సాహెబ్. నేను గత 40 సంవత్సరాలుగా పేద నిరుపేదలకి, అనాథ వృద్ధులకి సహాయ కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాను. దానిలో భాగంగా మాది కేర్ అండ్ కన్సర్న్ సేవా సంస్థ ఉంది. ఈ యొక్క సేవా సంస్థ ద్వారా ఈరోజు మా యొక్క మనవరాలు అర్ఫా పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క సొసైటీలో ఉన్నటువంటి గుడిసెవాసులకి, నిరుపేదలకి నేను ఈరోజు దుప్పట్లు, అదేవిధంగా అరటిపళ్ళు పంచే కార్యక్రమాన్ని పెట్టుకున్నాను. దానికి మా యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా సహకారం అందిస్తున్నారు. అదేవిధంగా మా స్నేహితులు షాహిద్ గారు, ప్రొఫెసర్ షాహిద్ గారు, అదేవిధంగా మన అబ్దుల్ రహమాను, వీళ్ళందరూ కూడా నాకు సహకారం ఇస్తున్నారు. అదేవిధంగా మీ కేకేటి పరివారానికి, యాజమాన్యానికి, ప్రేక్షకులకు అందరికి కూడా ఈ అవకాశం నాకు అల్లా తాలా కలుగజేసినందుకు ధన్యవాదాలు చెబుతున్నాను. రాబోయే రోజుల్లో ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలి, ఎంతోమందికి సేవ చేయాలి. అదేవిధంగా భారత రాజ్యాంగం రచించిన అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగాన్ని అందరికీ పంచిపెట్టాలనేది నా ఆలోచన. అదేవిధంగా నీతివంతమైన పద్యాలు కలిగినటువంటి వేమన శతకం, సుమతి శతకం కూడా చదువుకున్న వాళ్ళకి పంచాలనేది నా యొక్క జీవితాశయం. ఈరోజు వీళ్ళు 32 మంది అని చెప్పారు. 32 మందిలో కొంచెం అటు ఇటు ఉన్నా కూడా వీళ్ళందరికీ గుడిసెవాసులకి దుప్పట్లు, అరటిపళ్ళు పంచుతున్నాం. ఈ కార్యక్రమం చేస్తున్నాం. పుట్టినరోజు సందర్భంగా ఒక చిన్న ప్రోగ్రాం పెట్టుకున్నాము. బట్టలు పంచిపెట్టడం కార్యక్రమం, దుప్పట్లు పేదవాళ్ళకి దుప్పట్లు పంచిపెట్టే కార్యక్రమం మొదలు పెట్టుకుని చేద్దామని చూస్తున్నాం. చిన్న ప్రోగ్రాం పెట్టుకున్నాను అంతే. నా పేరు రుకియా బేగం. ఈరోజు షేక్ అబ్దుల్ సత్తార్ గారు కేర్ అండ్ కన్సర్న్ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు మరియు వారి సతీమణి వాళ్ళ మన్వరాల యొక్క పుట్టినరోజును ఇలా బస్తీ వాసులతో జరుపుకోవడం ఒక సంతోషించదగ్గ విషయం అండి. ఇలా ప్రతి సంవత్సరం వాళ్ళ ఇంట్లో ఎవరి పుట్టినరోజులు జరిగినా ఇట్లా సేవా కార్యక్రమాలు చేస్తూ, అంటే చాలామంది ఏం చేస్తుంటారంటే పుట్టినరోజులు అనగానే కేకులు కోయడం, ఇంట్లో చుట్టుపక్కల వాళ్ళని పిలిచి సెలబ్రేషన్స్ చేస్తూ ఉంటారు. అలా సెలబ్రేషన్స్ చేయకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ పైసలు ఏవైతే ఉన్నాయో ఇలా ఎవరైతే బీదవాళ్ళు ఉన్నారో బీదవాళ్ళకి, అతి బీద వాళ్ళు ఉండే ప్రాంతాలకు వెళ్ళేసి వాళ్ళకి దుప్పట్లు పంచడం, అవసరమైన ఏవైతే వాళ్ళకి ఏవేవి అవసరాలు ఉన్నాయో అవసరాలను తీర్చడం అనేది ఇది చాలా మంచి తరుణం అండి. ప్రతి ఒక్కరు ఇలా ఆలోచిస్తే ఖచ్చితంగా బీదవాళ్ళు అనేవాళ్ళు వాళ్ళకి కొంచెం సహాయం అవుతుందనేది నా అభిప్రాయం అండి.